హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ దేవి శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా చాలా అతివైభవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కలకల్లాడుతున్నాయి. సో అదేవిధంగా ఈ నవరాత్రుల్లో భాగంగా రెండో రోజైన మన హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలో కొలువై ఉన్న ఆ మాతా నిమిషంబికా దేవి దేవాలయంలో అమ్మవారు రెండో రోజు సందర్భంగా బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. ఈ అలంకరణలో అమ్మవారు గర్భగుడిలో చిన్న అమ్మాయి అవతారంలో ఊయలలో ఊగుతున్నట్టుగా అలంకరించారు ఫ్రెండ్స్. ఆలయం చూస్తున్నారు. ఆలయం కూడా చాలా అద్భుతంగా అలంకరించారు. ప్రతి అలంకరణ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు రోజు బంగారు చీరలో అలంకరించారు. అలాగే ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా చూడ చక్కగా ఎంత ముద్దుగా అనిపిస్తుందో అమ్మవారిని చూస్తుంటే. చాలా చక్కగా అలంకరించారు. భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా అమ్మవారి అలంకరణ చూసి తరించాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని చూడండి, మరికొద్ది మందికి షేర్ చేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. ఈ ఆలయంలో నవరాత్రులు పురస్కరించుకొని రోజు కుంకుమార్చనలు ఉంటాయి. కుంకుమార్చన మీ చేతని కుంకుమతో చేపియడం జరుగుతుంది. రెండవది చండీ హోమం సామూహికంగా ఉంటుంది. చండీ హోమం అనేది ఉదయము 9 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు కూడా జరుగుతుంది. దీనికి 2000 రూపాయల రుసుము ఉంటుంది. ఎవరైనా మీ సామానంతా గుడి వాళ్ళే సమకూరుస్తారు. కార్యకర్తలు చక్కగా హోమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాల్గొనండి. విన్నారు కదా ఫ్రెండ్స్, మనందరి మీద ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆ బాలా త్రిపుర సుందరి దేవిని నేను మనసారా కోరుకుంటూ మరొక అలంకరణ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః.